వెన్న దొంగ కృష్ణుడు. గోకులంలో ఉదయం వెలుగు మొదలవుతుంటే గోపికలు తమ ఇళ్లలో వెన్న కలుపుతూ పాటలు పాడేవారు. అదే సమయంలో చిన్ని కృష్ణుడు నెమ్మదిగా వచ్చి పక్కింటి గోడ ఎక్కి కుండలో ఉన్న వెన్నను చేతితో తీసుకుని తింటాడు. అయ్యో కృష్ణ, మళ్ళీ వెన్న దొంగలించావా అని గోపిక అడిగింది. కృష్ణుడు నవ్వుతూ అన్నాడు, అమ్మా, నువ్వు ప్రేమతో చేసిందే కదా, ప్రేమతో చేసినది భగవంతుడిదే కదా అని చెప్పి తన చిన్న చేతితో గోపిక నోట్లో కూడా వెన్న పెట్టాడు. ఆ క్షణంలో గోపికకు అర్థమైంది, తాను కోపపడాల్సింది కాదు, తన ప్రేమను భగవంతుడే స్వీకరించాడని. అప్పటినుంచి గోకులంలో వెన్న కుండలు ఖాళీ అవుతుండేవి, కాని హృదయాలు ఆనందంతో నిండిపోయేవి. ఇందులో నీతి ఏమిటంటే, భగవంతుడు మన దగ్గర దొంగలించేది వస్తువులు కాదు, మన హృదయంలోని ప్రేమనే. ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.